గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ప్రోటీన్స్. మామూలుగా ఈ ప్రోటీన్ ఫుడ్ అనేది జనరల్ గా మజిల్ పెంచాలనుకునే వాళ్ళు, 6 ప్యాక్ చేయాలి అనుకునే వాళ్ళు, వీళ్ళందరి దగ్గర అండ్ రెగ్యులర్ గా జిమ్ కి వెళ్లే వాళ్ళు వీళ్ళ దగ్గర వింటూ ఉంటాం కదా ప్రోటీన్ ఫుడ్ అని చెప్పేసి. కానీ ప్రోటీన్ ఫుడ్ వాళ్ళకేనా, మనకు అవసరం లేదా? మనం తింటున్నామా ప్రోటీన్ ఉండే ఫుడ్? హై ప్రోటీన్స్ తో ఏమేమి తింటున్నాం మనం? ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అబ్బా, అసలు ప్రోటీన్ ఎందులో ఉంటుందో మనకు తెలిస్తేనే కదా. కరెక్ట్, నాకు తెలుసండి. మనకి తింటే నాలుగుకి రుచి తెలిస్తే చాలు, తర్వాత హెల్త్ గురించి ఎప్పుడో ఆలోచిస్తాం. డైజెస్ట్ అయిపోయి కడుపులో నొప్పి వస్తే అయ్యో ఏదో రాంగ్ తిన్నాము అని చెప్పేసి, రైట్? సో ముఖ్యంగా మదర్స్, ఎల్డర్లీ ఉమెన్ కి కూడా ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ రోజు మన బ్రేక్ఫాస్ట్ షోలో నేను చూపించబోతున్నాను లెంటిల్స్ ప్రోటీన్ టోస్ట్. ఇంకెందుకు ఆలస్యం, నేను స్టార్ట్ చేసేస్తాను. మీరు కూడా నన్ను చూసి ఫాలో అయిపోండి. లెంటిల్స్ ప్రోటీన్ టోస్ట్. ఇదేమి ప్రోటీన్ అన్నాం కదా అని హెవీ ఫుడ్స్ ఏం వాడట్లేదు, సింపుల్ గానే ఉంటుంది. దానికోసం ముందుగా ఏం చేయాలి అంటే, స్టవ్ మీద ప్యాన్ పెట్టకండి, బికాస్ దాని తర్వాత ప్రాసెస్ అది. ఇప్పుడు ఏం చేయాలి అంటే, నేను ఆల్రెడీ పచ్చిశనగపప్పు ఉంటుంది కదండి, అది ఓవర్ నైట్ నానపెట్టుకున్నాను అనమాట. వీటిని గ్రైండ్ చేయాలి ఫస్ట్ వెళ్ళి. సో ముందు వెళ్ళి మిక్సీ జార్ తీసుకొస్తాం. ప్రోటీన్ ఎప్పుడైనా సరే ధాన్యాల్లో ఎక్కువగా ఉంటుంది. ఓకే, నాకు తెలిసి ఇవి సరిపోతాయి. డన్. ఇప్పుడు వీటిని నేను వెళ్ళి పేస్ట్ చేసేస్తాను. కొంచెం కచ్చా పచ్చగా కాకుండా కంప్లీట్ గా పేస్ట్ అయ్యే విధంగానే పేస్ట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పెట్టండి, స్టవ్ మీద ప్యాన్ పెట్టి అది ఆన్ చేయాలి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకొని ఓకే, ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కొంచెం ఆవాలు. ఇది అసలు సూపర్ ఫాస్ట్ గా అయిపోతుంది. ఎప్పుడైనా హడావిడిలో ఉండి బ్రేక్ఫాస్ట్ హెల్తీగా తినాలి అని డిసైడ్ అయ్యి కొంచెం హడావిడి అవగానే కుదరక ఏదో తినేసి వెళ్ళిపోతూ ఉంటాం కదా, అలాంటి టైంలో ఇలాంటి బ్రేక్ఫాస్ట్ అయితే పర్ఫెక్ట్. ఇప్పుడు కొంచెం మినపప్పు, ఇవి బాగా వేగనివ్వాలి. చూసారు కదా, ఆవాలు చక్కగా పేలుతున్నాయి అండ్ అలాగే మినపప్పు కూడా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టొమాటో. ఇందులో నేను బంగాళదుంప వేయట్లేదు, కానీ మీరైతే ఇష్టం ఉంటే వేసుకోవచ్చండి. బాయిల్ చేసేసి సన్నగా కట్ చేసుకొని అది వేసేయచ్చు. ఓకే, టొమాటో పాటు ఇప్పుడు ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో కొత్తిమీర, కొంచెం కొత్తిమీర, అలాగే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిశనగపప్పు పేస్ట్.
ఇప్పుడు ఇందులో సాల్ట్. చూసారా, పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం లేకుండా ఫాస్ట్ గా అయిపోతుంది. అండ్ అలాగే చాలా హెల్దీ కూడా. కొంచెం సాల్ట్. కాకపోతే ఏంటి అంటే ఇది నానబెట్టుకున్న పచ్చిపప్పు కాబట్టి ఆ పచ్చిదనం అలాగే ఉంటుంది, అందుకే బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడు టేస్ట్ వస్తుంది అన్నమాట. ఓకే, ఇది ఫ్రై అవ్వాలని చెప్పా కదా, ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. ఈ లోపు టోస్ట్ కోసం మనం ఏం వాడుతున్నాము అంటే బ్రౌన్ బ్రెడ్. సో ఇప్పుడు నేను వెళ్ళి టోస్టర్లో దీన్ని టోస్ట్ చేసేస్తాను. ఓకే అండి, టోస్టర్లో పెట్టేశాను కాబట్టి అవి టోస్ట్ అయిపోతూ ఉంటాయి. అండ్ ఇదేమో ఇక్కడ ఫ్రై అవుతూ ఉంది. ఇది బాగా ఫ్రై అయిపోయింది, అలాగే టోస్ట్ కూడా రెడీ అయిపోయిందని నేను ఆల్రెడీ ప్లేట్ కూడా రెడీ చేసి ఇందులో పెట్టేశాను. కానీ ఇలా తినకూడదు, ఇది ఆఫ్ చేస్తాను కదా. ఫస్ట్ ఏం చేయాలి అంటే, బేసిక్ గా మమ్మీస్ కి కాబట్టి నేను ఇందులో వేయట్లేదు, కానీ మీరు మాత్రం ఒక చీజ్ స్లైస్ లేదంటే కొంచెం మయోనీస్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని తినేయచ్చు. ఇప్పుడు ఇందులో రెడీ చేసుకున్న స్టఫ్ పెట్టేసి ఇప్పుడు పైనుంచి ఇంకో బ్రెడ్ పెట్టేసాము అంటే రెడీ. లెంటిల్స్ ప్రోటీన్ టోస్ట్ రెడీ అయిపోయింది. ఎంతో సింపుల్ గా, ఎంతో ఫాస్ట్ గా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో రెడీ అయిపోయే లెంటిల్స్ ప్రోటీన్ టోస్ట్ కి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని మీరు ఒకసారి చూడండి. లెంటిల్స్ ప్రోటీన్ టోస్ట్ కి కావలసిన పదార్థాలు: బ్రెడ్ 4, పచ్చిపప్పు 1/2 కప్పు, మినప్పప్పు 1/2 కప్పు, నూనె 2 టీ స్పూన్లు, ఆవాలు 1/2 టీ స్పూన్, ఉల్లిపాయలు 1/2 కప్పు, టొమాటోలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత. లెంటిల్స్ ప్రోటీన్ టోస్ట్ తయారు చేసుకునే విధానం: ముందుగా పచ్చిశనగపప్పుని నానబెట్టుకొని మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసుకొని ఆవాలు, మినప్పప్పు, ఉల్లిపాయలు వేసి ఒకసారి వేయించుకొని టొమాటోలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పచ్చిశనగపప్పు పేస్ట్, ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత బ్రెడ్ స్లైసెస్ ని టోస్టర్ లో టోస్ట్ చేసుకోవాలి. చివరిగా టోస్ట్ చేసుకున్న బ్రెడ్ కు పచ్చిశనగపప్పు మిశ్రమాన్ని స్ప్రెడ్ చేసుకొని పైనుంచి మరో బ్రెడ్ ని అమర్చి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే లెంటిల్స్ ప్రోటీన్ టోస్ట్ రెడీ. లెంటిల్స్ ప్రోటీన్ టోస్ట్ కి కావలసిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదండి. ఇప్పుడు టేస్టింగ్. చెప్పాను కదా, మీరైతే శుభ్రంగా ఏ చీజో మైనీజో వేసేసుకోండి, మమ్మీకి అయితే అస్సలు వేయకండి, ఎందుకంటే ఓవర్ ఫ్యాట్ అవుతుంది కదా అందుకని. దీనికి కూడా జడ్జిమెంట్ అవసరమా? బాగుంటుంది అని మీకు తెలుసు, నాకు తెలుసు. చాలా బాగుందండి. ఇది ప్లెయిన్ గా టోస్ట్ చేయకపోయినా బటర్ తో టోస్ట్ చేసుకోవచ్చు. ఇంకేమన్నా కావాలి అంటే సాస్ ఉంది, మరి ఇంకేమన్నా కావాలి అంటే ఇప్పుడు నేను చూపించేది చేసుకోవాలన్నమాట. ఏంటి అంటే ఓట్స్ బెర్రీ. ఇంకెందుకు ఆలస్యం, ఎక్కువ ఏం మాట్లాడకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం, మీకే అర్థమవుతుంది. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ ఓట్స్ బెర్రీ. ఓట్స్ బెర్రీస్ ఏం లేదండి, ఓట్స్ బెర్రీస్ కలుపుకొని తినేస్తే అదే ఓట్స్ బెర్రీస్, కానీ ఆ కలుపుకోవడంలోనే కాస్తంత ట్విస్ట్లు ఉంటాయి అన్నమాట. సో దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేయండి, అది ఆన్ చేసి బటర్ వేసుకోండి. ఇది స్వీట్ ఐటమ్, అలా అని ఫ్యాట్ ఏమి ఉండదు. సో బటర్ బాగా కరగాలి. ఇంకొంచెం వేస్తాను. మనం ఎప్పుడైనా జనరల్ గా డైటింగ్ చేస్తే, మీరు కూడా రెగ్యులర్ గా కాకపోయినా ఎప్పుడో ఒకసారైనా అందరూ డైటింగ్ అనే వర్డ్ వినే ఉంటారు, అది ఫాలో అవ్వాలని కనీసం ఒక్క రోజైనా ట్రై చేసి ఉంటారు కదా.
ఎప్పుడైనా గమనించారా, డైటింగ్ చేద్దాం అనుకున్నప్పుడే మనకి క్రేవింగ్స్ ఎక్కువైపోతాయి. స్పెషల్లీ స్వీట్స్ తినాలి అనిపిస్తుంది. కానీ స్వీట్స్లో హై క్యాలరీస్ ఉంటాయి, షుగర్స్ ఉంటాయి. అది డైటింగ్కి ఖచ్చితంగా విరుద్ధం. కాబట్టి కట్ చేసుకొని ఇంకా కాదు అనుకుంటే తినేస్తాం, డైటింగ్కి ఫుల్ స్టాప్ పెట్టేస్తాం కదా. అలా కాకుండా మీరు డైటింగ్ చేస్తూ కూడా ఇలాంటివి చేసుకుంటే ఏంటి అంటే ఓట్స్ అండ్ బెర్రీస్. కాబట్టి మీ డైటింగ్కి అస్సలు బ్రేక్ ఉండదు. హ్యాపీగా స్వీట్స్ తిన్నట్టు ఉంటుంది అండ్ మీ డైటింగ్ కూడా అలాగే కంటిన్యూ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇందులో బటర్ కరిగిన తర్వాత ఓట్స్ వేస్తున్నాను. చాలు. సో ఓట్స్ బటర్లో బాగా కలిసిపోయేట్టు కలిపేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇది అలా ఫ్రై అవుతూ ఉంటుంది. ఈలోపు ఏం చేయాలి అంటే ఇంకో స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అది కూడా ఆన్ చేయాలి. అందులో కొంచెం వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో యాక్చువల్లీ డ్రై బెర్రీస్ నేను వాడుతున్నాను ఈ స్వీట్ కోసం. ఈ డ్రై బెర్రీస్ ని కొంచెం సేపు ఉడకపెట్టుకోవాలి. బేసిక్ గానే బెర్రీస్ చాలా స్వీట్ గా ఉంటాయి కాబట్టి మనకి ఈ స్వీట్ లో షుగర్ వాడాల్సిన అవసరం అస్సలు రాదన్నమాట. ఓట్స్ ఇంకొంచెం ఫ్రై అవ్వాలి అండ్ ఇవి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే, ఈ రెండు పనులు ఇలా అవుతున్నాయి కదా. ఈ లోపు నేను ఏం చేస్తాను అంటే నా దగ్గర బాదం ఉన్నాయి, వీటిని సన్నగా కట్ చేసి పెట్టేసుకుంటాను. బాదం అయితే కట్ చేస్తాను. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను, ఎందుకంటే వీటితో ప్రస్తుతానికైతే మనకి పని లేదు కాబట్టి. ఓకే, అండ్ ఓట్స్ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయండి, చూస్తున్నారు కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. అండ్ బెర్రీస్, ఈ స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను. బెర్రీస్ కూడా కుక్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఈ స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఏం చేయాలి అంటే నెక్స్ట్ ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పేస్ట్ చేసేసేయాలి బెర్రీస్ ని. సో ఓట్స్ చక్కగా ఫ్రై అయిపోయాయి కాబట్టి వీటిని పక్కన పెట్టేసుకున్నాం కదా. అండ్ బెర్రీస్ చల్లారాలి అనుకున్నాం, ఇది చల్లారిపోయింది కాబట్టి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొచ్చి పేస్ట్ చేసుకోవాలి. ఓకే, సో వీటిని ఇప్పుడు వెళ్ళి పేస్ట్ చేసేస్తాం. చూస్తున్నారు కదా, బెర్రీస్ చక్కగా పేస్ట్ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ముందుగా బటర్లో ఫ్రై చేసుకున్నాం కదా ఓట్స్, అవి వేసేసుకోవాలి.
ఓకే, ఇప్పుడు ఇందులో కొంచెం దాల్చిన చెక్క పొడి, ఇది వేసి కలిపిన తర్వాత బెర్రీ పేస్ట్ వేసుకోవాలి. ఓకే, ఇంకొకసారి బాగా కలిపేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం హనీ, ఇంకొకసారి బాగా కలిపేసేయాలి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి అంటే ఫైనల్గా లెమన్, కొద్దిగా లెమన్ స్ప్రింకిల్ చేయాలండి. చాలా కొంచెం సరిపోతుంది. మళ్ళీ ఒకసారి కలిపేసి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. మనం వెళ్ళి సర్వింగ్ బౌల్ తీసుకొస్తాం. ఇప్పుడు ఇందాక ఆల్రెడీ సన్నగా బాదం పప్పును కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసేసి పైనుంచి ఇంకొంచెం హనీ వేసేసామంటే ఓకే, ఓట్స్ బెర్రీస్ రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్ కదా, చాలా టేస్టీ అండ్ సూపర్ హెల్తీ కూడా. మరి వెంటనే ఓట్స్ బెర్రీస్ కి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని మీరు చూడండి. ఓట్స్ బెర్రీకి కావలసిన పదార్థాలు: బటర్ 1 టీ స్పూన్, తేనె 2 టీ స్పూన్లు, నిమ్మకాయ 1, దాల్చిన చెక్క పొడి 1/2 టీ స్పూన్, బాదం 1/2 టేబుల్ స్పూన్, బెర్రీస్ 1 కప్పు, ఓట్స్ 1/2 కప్పు. ఓట్స్ బెర్రీస్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో బటర్ వేసుకొని ఓట్స్ వేసి బాగా వేయించుకోవాలి. మరో పాన్ లో నీళ్లు పోసుకొని డ్రై బెర్రీస్ వేసుకొని మరిగించుకొని మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి. ఒక బౌల్లోకి వేయించుకున్న ఓట్స్, చెక్క పొడి, బెర్రీ పేస్ట్, తేనె, నిమ్మకాయ రసం జల్లుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి బాదం చల్లుకొని తేనె వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి ఓట్స్ బెర్రీస్ రెడీ. ఓట్స్ బెర్రీస్ కి కావలసిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూశారు కదండి. ఇప్పుడు టేస్టింగ్ టైం. నాకు ఇప్పుడు ఒక పాట వస్తుంది అనమాట. అదే మామూలుగా ఎవరు రాయగలరు అని ఒక పాట ఉంది కదా, అలాగే తినేసి చెప్తా, ఎందుకంటే అసలు వెయిట్ చేయలేకపోతున్నా. ఓ మై గాడ్, సూపర్, సీరియస్లీ ఆసమ్. నేనైతే సూపర్ ఎంజాయ్ చేస్తున్నా అండి. ఆహా, మాటలు లేవు, నిజంగా మాటలు లేవు. ఇది ఖచ్చితంగా చేసుకొని తినండి అంతే, ఇంకా నేనేం చెప్పను. కానీ ప్రాసెస్లో ఏదైనా డౌట్ వస్తే మాత్రం ఫేస్బుక్ లేదా యూట్యూబ్లో చూసేయండి. కానీ ఇది మాత్రం మీరు మిస్ అవద్దు, మీ మమ్మీకి పెట్టడం కూడా అస్సలు మిస్ అవద్దు, ఓకేనా?
సో అందుకే www.facebook.com/ETVAbruchi అని టైప్ చేయండి. ఫేస్బుక్ లో ఈటీవీ అభిరుచి పేజ్ వచ్చేస్తుంది, అక్కడ మన బ్రేక్ఫాస్ట్ వీడియోస్ ని ఫాలో అవ్వండి. యూట్యూబ్ లో అయితే www.youtube.com/ETVAbruchi అని టైప్ చేయండి, అక్కడ ఈటీవీ అభిరుచి ఛానల్ వచ్చేస్తుంది, అక్కడ కూడా మన బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అన్ని ఉంటాయి, హ్యాపీగా ఫాలో అవ్వండి. మరి ఈ రోజు స్పెషల్లీ ఎల్డర్లీ ఉమెన్ కోసం నేను చూపించిన 2 వెరైటీస్ కూడా సింపుల్ అండ్ సూపర్ అండ్ ఆసమ్. ఇంకా నేను మాటల్లో చెప్పలేను, ముందు బౌల్ కంప్లీట్ చేయాలి. సో తొందరగా చేసేసుకొని మీరు కూడా ఎంజాయ్ చేయండి. మళ్ళీ నేను రేపు ఇంకో 2 వెరైటీస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ యూ టేక్ కేర్, బాయ్.